నమస్కారం అండి. మనం ఇప్పుడు కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన 'తీయని బాధ' అనే కథను విందామా? గాజులు గాజులు ఎక్కడ ఏ మూలనున్నా ఆ కేక వినిపించేసరికి నాగస్వరం విన్న నాగుపాములాగా పరుగు పరుగున వచ్చేస్తుంది మాధురి. కొత్త రకాలు ఏమున్నాయి తాత? ప్రశ్నించుతూ ఉన్న మాధురిని నఖశిఖ పర్యంతం చూసి ప్రేమగా నవ్వాడు పట్టాభి. వారానికోసారి కొత్త రకాలు వచ్చేస్తాయటమ్మా వెర్రితల్లి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. దా ఇందులో నీకేమి నచ్చాయో చూడు. దగ్గరకు వెళ్ళలేదు మాధురి. అలాగే గోడకు ఆనుకుని నుంచుని గాజుల మలారవంతటిని విస్ఫారిత నయనాలతో చూడసాగింది. విశాల, గాజుల తాత వచ్చాడు చూడు. ఒత్తులు చేసుకుంటున్న భద్రమ్మ కోడల్ని కేకవేసింది. 10 నిమిషాల తర్వాత లోపల నుండి వచ్చింది విశాలాక్షి. ఏం తాత వచ్చావా? సాదరంగా పలకరించి ఒక్కసారి గాజుల పొట్లాలన్నీ కలిగి చూసింది. నిండుగా గాజులున్న తన చేతులను ఒక్కసారి చూసుకుని, చాలా పనిలో ఉన్నాను తాత, పైవారం వస్తావుగా అన్నది. అర్థం చేసుకున్నాడు తాత. 5వ తనపు వస్తువుల్ని ఉన్నాయిలే ఇప్పుడొద్దు అనడం ఆచారం కాదు. అలాగే తల్లి, వచ్చే సోమవారం వస్తానులేండి అంటూ మలారమంతా వెదకి వెదకి గాజులు తీశాడు. వెడల్పాటి ఎర్రటి గాజుల మీద అద్దాలు అతికించి చాలా అందంగా ఉన్నాయి. దా తల్లి, మాధురిని పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టినా గాజులు వేసుకోవాలి కదా. మాధురి సందేహిస్తూ అమ్మ దశ నాయనమ్మ దశ చూసింది. ఎందుకు చిన్నపిల్లలకు మట్టి గాజులు? చేతులు మోటుగా కనిపిస్తాయి. విశాల వారింపును తేలిగ్గా త్రోసేశాడు పట్టాపి. ఊరుకోండమ్మా, పిల్లలకు సరదా. మీరు అలాగ అంటారనే పాపం అమ్మాయి గారు అంత దూరంగా నుంచుంటారు ఎప్పుడు అంటూ దానాన్న అని పిలిచాడు మాధురిని గాజులు చూపుతూ. అప్పటికీ కదలలేదు మాధురి. అమ్మ మాటకేంటమ్మా, నేనేస్తాగా. తానే లేచి మాధురి దగ్గరకు వెళ్ళి గాజులు చేతికి తొడిగాడు. చూసుకో తల్లి ఎంత బాగున్నాయో చిట్టు చేతులు మరి అని ఒక్కసారి విశాలను భద్రమ్మను మార్చి మార్చి చూశాడు. మాధురితో రహస్యం చెప్తున్నట్టు చెప్పాడు. అమ్మా, అమ్మకి నాయనమ్మకి అలా బెదిరిపోయావంటే రేపు నల్లటి మొగుడిని తెచ్చి పెళ్లి చేస్తారు, నీకు ఇష్టం లేకపోయినా సరే. ఇంత నోరులేని తల్లివైతే ఎలాగమ్మా? నీకు కావలసినవి గట్టిగా అడగాలి. తెలిసి తెలియని మాధురి సిగ్గుగా నవ్వింది. భద్రమ్మ నిండుగా నవ్వుతూ అర్థయుక్తంగా తల పంకించింది. విశాలాక్షి గంభీరంగా చిరుదరహాసం చేసింది. ఎంత? గాజులు బాగున్నాయి, రూపాయో రూపాయన్నర ఉండవు? మాధురికి తొడిగిన గాజుల జతను పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది విశాల. ఊరుకోండమ్మగారు, నా బంగారు తల్లికిచ్చిన గాజులకు నేను ఎప్పుడైనా ధర చెప్పానా, తీసుకున్నానా? అంతలో పట్టాభిస్వరం దీనంగా మారిపోయింది. నా కూతురు మాణిక్యం కూడా సరిగా ఇంతే వయసుదమ్మగారు. పుష్కరాలకు పుట్టింది. ఎప్పుడో 2 ఏళ్ల నాడు చూశానంతే. తల్లిని బిడ్డని ఓసారి చూసుకోవాలని ప్రాణం కొట్టుకుపోతోంది. పంపరుగా ఆ రాక్షసులు. నా కూతురు కర్మేమో కానీ ఆ నోరులేని దానికి అత్త మొగుడు అందరూ రాక్షసులే దొరికారు. పైతువాలతో కళ్ళొత్తుకున్నాడు. అంతలో వంట మనిషి తెచ్చి అందించిన మజ్జిగ గ్లాస్ గటగటా త్రాగి ఖాళీ చేసేసి, వస్తాను తల్లి, మరి మళ్ళీ వారం దర్శనం చేసుకుంటాను అని నిష్క్రమించాడు. పాపం వెర్రి ముండావాడు. భద్రమ్మ స్వాగతం పైకే వినిపించింది. ఏమీ కాదు, తీసి పారేసినట్టు అన్నది కోడలు విశాలాక్షి. మనం వాడొచ్చినప్పుడల్లా ఇచ్చే మజ్జిగలు, భోజనాలు, కూరలు, జున్నులు ఒకటేమిటి, ఇవన్నీ తక్కువ? అందుకే పాపకు గాజులు ఊరికే ఇస్తుంటాడు. తెలివి తక్కువ వాడేమీ కాదు. ఊరుకుందు విశాల. కోడల మాటలు నచ్చలేదు భద్రమ్మకు. అటువంటి స్వల్ప దాన ధర్మాలు ఇంకా చాలామందికి చేస్తున్నాం మనం. అందరూ అలా ఉంటున్నారా? గాజుల తాత మనసు మంచిది. మరి సంభాషణ సాగలేదు. అతడి పేరు పట్టాభి అని ఎవ్వరికీ గుర్తుండదు. గాజుల తాతే అతని నామాంతరం. స్కూల్ నుంచి వచ్చిన మాధురి లోపల వరండాలో భద్రమ్మతో మాట్లాడుతున్న పట్టాభిని చూసి, వచ్చావా తాత అంటూ సంతోషాతిశయంతో పరుగున దగ్గరకు వెళ్ళింది. వచ్చానమ్మా అనలేక అన్నాడు పట్టాభి. కళ్ళు వర్షిస్తున్న నీటిని పదే పదే పైపంచితో ఒత్తుకుంటూ. చిక్కి ఉన్నాడు. బాగా దిగులుగా ఉన్నాడు. దుఃఖిస్తున్నాడు. ఆ కంఠంలో ఇదివరకటి ఉత్సాహం, అనురాగం లేవు. పక్కనే బిక్కముఖంతో ఓ 12 ఏళ్ల బాలిక నిలబడింది. మాసిన చిరుగుల బట్టలు, సంస్కారం లేని తల. ఇన్నాళ్ల నుంచి రావడం లేదే? అతడి స్థితిని అర్థం చేసుకోలేని మాధురి మరింత దగ్గరగా పోయి ప్రశ్నించింది. ఏది నీ గాజుల కావిడేది? అయ్యో తల్లి, ఏం చెప్పను, నా బ్రతికే బుగ్గైపోయింది ఒక్కసారిగా భోరుమన్నాడు పట్టాభి.
బడవకాన వెధవారాలు అడగడాలు నువ్వును. పో లోపలికి. భద్రమ్మ కసరటంతో మాధురి లోపలికి పోయి తొంగి తొంగి చూడసాగింది. ఊరుకో తాత, ఊరుకో, ఏం చేస్తాం, అంతా కర్మ. పట్టాభిని ఓదారుస్తోంది భద్రమ్మ. అది సహజంగా చచ్చిపోతే నాకింత బాధ ఉండదమ్మగారు. అత్త పెట్టే బాధలు, మొగుడు పెట్టే కపిడి కోత భరించలేక నూతిలో దూకి చచ్చిపోయిందమ్మగారు. భరించలేని కడుపు శోకంతో గుండెలు బాదుకుంటూ జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నాడు పట్టాభి. అభం శుభం ఎరుగని ఈ పసిదాన్ని నాకు వదిలిపోయింది. ఎలా పెంచను దీన్ని? మనుమరాల్ని చూసి భయపడుతున్నట్లుగా అన్నాడు. తాత ఏడుపు చూసి పిల్లది కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకోవే సీత, ఊరుకో. చూడు పట్టాభి, పిల్ల బెంబేలు పడిపోతోంది. దుఃఖం దిగమంగాలి మరి. దేవుడు ఏదో ఓదారి చూపకపోడు. శక్త్యానుసారం ఓదార్పు వాక్యాలు పలుకుతున్నది భద్రమ్మ. అంతలో లోనుంచి వచ్చింది విశాలాక్షి. చిటపటలాడుతున్న వదనంతో సాధ్యమైనంత ప్రసన్నతను నింపుకోను ప్రయత్నిస్తూ అన్నది, జరిగిన దారుణం విన్నాం పట్టాభి. ఏం చేస్తాం, దేవుడు అలా చేశాడు మరి. మనసు దిట్టపరుచుకో. పొడి పొడిగా ఓదార్చింది. ఒక్కసారి ఆమె ముఖం తేరిపార చూశాడు పట్టాభి. కళ్ళు తుడుచుకున్నాడు. అంతేలే తల్లి, నీరసంగా అంటూ మనుమరాల్ని వెంట పెట్టుకుపోయాడు. శుక్రవారం పూట ఎందుకు మన ఇంట్లో వెధవేడుపులు? వాడింట్లో వాడిపడి ఎంతైనా ఏడవచ్చు అంటూ మెల్లని స్వరాన విసుక్కుంటున్న తల్లి దశ అయోమయంగా చూసింది మాధురి. పాపం గాజులు తాత ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చిందే, మరి అమ్మకెందుకు రాలేదు? పైగా కోపం వచ్చింది కూడా. తన మనసులోని భావాన్ని పైకి వ్యక్తం చేయడానికి ధైర్యం లేదు మాధురికి. గాజులు గాజులు గాజుల అమ్మకమే జీవనోపాధి అయిన పట్టాభికి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీధుల వెంట తిరిగి అమ్ముకోవాల్సిన అగత్యం తప్పింది కాదు. కానీ ఆ గళంలో ఎంతో నీరసం, నిర్జీవత. వెనకటి ఉత్సాహం, జీవం ప్రస్తుతం వినరావడం లేదు. కానీ అంత విచారంలోనూ అతడికి మాధురి పట్ల గల మమకారం మాత్రం మరుగున పడలేదు. వారం వారం వస్తాడు. విశాలాక్షి గాజులు కొనుగోలు చేసినా చేయకపోయినా తాను మాత్రం విధిగా మాధురి చేతులకు 2 గాజులు తొడిగి వెళ్ళిపోతాడు. మాధురి ఎదుట కనిపించకపోతే ఏది చిట్టి తల్లి అంటూ వెదకి వెదకి పిలిచి మరీ తన ముడుపు చెల్లిస్తాడు. ఊరుకుందు తాత, ఎందుకు చెప్పు? ఇన్నాళ్ళైతే నా మనవరాలు అంటూ ఒకటే ఇదైపోతూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయికి గాజులు ఇచ్చేవాడివి. ఇప్పుడు నీ సీత నీ ఇంట్లోనే ఉందిగా. భద్రమ్మ ఒకనాడు వారించింది. ఏం మాట పెద్దమ్మగారు అది? మనుమరాలొకటి, నా చిట్టితల్లి ఒకటి కాదు నాకు. స్థిరంగా పలికిన పట్టాభి స్వరంలో ఎంతో దర్పం, మరెంతో మమత. పట్టాభి నిష్క్రమణ అనంతరం విశాలాక్షి చాలా విసుక్కుంది. ఏడ్చాడు వెధవ పోలికాను. వాడి గతిమాలిన మనవరాలు మన బంగారు తల్లి ఒకటే. బాధపడ్డది భద్రమ్మ. 5వ తరపు గాజులను అస్తారబతంగా తెచ్చి చేతులను అలంకరించే అల్పసంతోషి పట్టాభి. వయస్సు మీరిన వృద్ధుడు. అంతంత మాటలు నువ్వు అనకూడదు విశాల. పెద్దరికపు హుందాతో వారించింది కోడల్ని. అప్పుడప్పుడు పట్టాభితో కలిసి వచ్చే సీత ఆ నెల కానెల అయేటికి అయేడు పైబడిన కొలది చిన్న చిన్న పనులు చేసిపోవడానికి, మాధురితో ముచ్చట్లాడటానికి తరచుగా ఆ ఇంటికి రాసాగింది. మాధురికి సీతకు స్నేహం పెరిగింది. బొత్తిగా రెక్కల కష్టం మీద పెరిగే దౌర్భాగ్యుణ్ణి ఒక్కగానొక్క పిల్ల కూర్చోబెట్టి పెట్టలేక పనులకు పంపుతున్నాను. తల్లి తండ్రి లేని పిల్ల, కాస్త మీరే కనిపెట్టాల పెద్దమ్మగారు అంటూ అప్పుడప్పుడు కంట తడిపెట్టేవాడు. పట్టాభి, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదట్రా పట్టాభి. ఊరుకో, బాధపడకు. స్వాంతన వచనాలు పలుకుతూ పండో ఫలమో పైకమో శక్త్యానుసారం ఇస్తూ ఆ పిల్ల చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెప్తూ ఉండేది భద్రమ్మ. అమ్మాయి గారు, మీ చేతులు ఎంత అందంగా ఉంటాయండి. పూలమాల కట్టుకుంటున్న మాధురి దగ్గరకు చేరిన సీత తదేకంగా ఆమెను చూసి చూసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆహా! మాధురి ఆశ్చర్యం ప్రకటిస్తూ తన చేతులను సీత చేతులను మార్చి మార్చి చూసింది. నిజమే, పని బాటలతో మొరటుదేలి మురికి పట్టిన చౌక రకం మట్టి గాజులతో ఉన్నాయి సీత చేతులు. పాపం దుస్తులు అంతంత మాత్రమే. నేను కట్టి కట్టి వదిలేసిన పాత బట్టలు చిరుగులవేగా సీత వేసుకునేది. కానీ సీత ఎంత అందంగా, ఎంత తెల్లగా ఉంటుంది. దాని ముందు నేను నలిపేగా. తన ఆలోచనలను పైకి వ్యక్తం కానీయకుండా ప్రశాంతంగా అన్నది. ఏదో అంటావు కానీ ఏం బాగున్నాయి సీత, నీకంటే అందంగా ఉంటానా నేను? సీత కొలది క్షణాలు తెల్లబోయి మాట్లాడలేకపోయింది. పని పాటలు చేసుకునే పేదదానికి కూడా అందమా? అప్పుడప్పుడే బాల్యాన్ని వీడి కన్యావస్థలో అడిగిడబోతున్న
లోకమాలిన్యమెరుగని పసితనాన్ని పూర్తిగా వీడని 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న అమాయకులు ఇరువురూ కూడా. తేరుకున్న సీత మెల్లగా అన్నది, మీ చేతులన ఆ గాజులు ఎంత బాగున్నాయి అమ్మాయి గారు. చక్కగా మెళ్ళో గొలుసులు, సిలుకు బట్టలు. జాలితో ద్రవించిపోయింది మాధురి. వేసుకోవాలనుందా? ఇందా వేసుకు చూడు. సీత వారిస్తున్నా వెనక తన చేతి బంగారు గాజులు తీసి ఆమె చేతికి తొడిగింది మాధురి. ఏనాడు బంగారం అనే వస్తువును తాకి కూడా ఎరుగని సీత పరమానందంతో మైమరచి చూసుకుంది తన చేతులను. కానీ ఆ పరవశావస్థ నుండి నిజస్థితిని గుర్తించింది మాత్రం విశాలాక్షి కఠినోక్తుల వలన. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఏడవాలి, కానీ ఏమిటా విరగబాటు? అమ్మాయి గారి అంతరమేమి, నీ అంతరమేమి? కలవారి బిడ్డలు ఎన్నైనా పెట్టుకుంటారు, అవన్నీ కావాలని అడిగేసేయడమే వెనక ముందులు లేకుండా. నీ దరిద్రపు మొహానికి నగలు ఒకటి తక్కువయ్యాయా? అయినా దానికి బుద్ధి లేకపోతే నీకు తెలియక్కర్లేదు మాధురి. నీ ఒంటి మీద నగలు ఆ శనిమొహానికి ఇవ్వడమే బోడి స్వతంత్రమా అని. అలా అనర్గళంగా సీతను ఘాటుగా తన కుమార్తెను మెత్తమెత్తగా మందలించిన విశాలాక్షి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. పనిమాల పట్టాభిని కబురంపి మరో దండకం చదివింది. ఏదో తల్లి లేని పిల్ల కదా అని కనికరిస్తే దానికేమీ తెలియకుండా ఉంది, నెత్తికెక్కుతోంది. ఇవాళ ఇదైంది, రేపు మరొకటి అవుతుంది. దానికి వెకిలి వేషాలు వేయొద్దని చెప్పు. పట్టాభి మరి వినలేకపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో చావగొట్టాడు మనవరాల్ని. కూడుగుడ్డ దొరకకుండా పోవటే దరిద్రపుదానా. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఇలాంటి యథవేషాలు ఎప్పుడు వేయబోక. నోరు నొప్పి పెట్టేంతగా అరిచి చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టాడు సీతని. అంతలో ఆలయం నుండి భద్రమ్మ తిరిగి రాకుంటే ఆ పిచ్చి కోపంలో అతడు సీతను చంపేసేవాడేమో. పిల్లని వెనక్కి తీస్తూ కోప్పడింది భద్రమ్మ. పిచ్చేమైనా ఎక్కిందట్రా పట్టాభి? చంపేస్తావా ఏదాన్ని? పసిదానికి ఆ అంతరాలన్నీ ఏం తెలుసు గనక. అటు తిరిగి కోడల్ని కూడా మందలించింది. దగ్గరుండి పసిదాన్ని చావు బాధించుతున్నావా విశాల? ఎంత కరకు గుండె నీది? సణుక్కుంటూ విశాల లోపలికి నిష్క్రమించింది. తప్పులు చేసినా పిల్లలకు బుద్ధి చెప్పుకునే తీరు ఇదేనా? పట్టాభిని మరింత కోప్పడింది. తల్లి లేని పిల్ల, ఉన్నది నీవొక్కడివి, ఇక దాన్ని చేరదీసేవారెవరు? అది కాదమ్మా అంటూ కళ్ళొత్తుకున్నాడు పట్టాభి. ఏంటో అమ్మగారు, కూతుర్ని పోగొట్టుకున్న పాపిష్టోణ్ణి, పిచ్చోణ్ణైపోయాను. మనుమరాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మరెన్నడూ సీత తన హద్దులను దాటి ఎరగదు. అమ్మాయి గారు మాధురికి తనకు గల భేదమెంతో బాగా తెలిసి వచ్చింది. ఏదో కోపం కొలది కొట్టాడన్నమాటే గాని పట్టాభికి సీతపై గల మమకారం ఎంతటిదో ఎవరికీ తెలియంది కాదు. సీత అడగలేదు, గాజులు నేనే ఇచ్చాను అని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది మాధురి. కానీ తల్లి భయంతో ఆ మాట ఎక్కడా పైకి రానియలేకపోయింది. సీతకు జ్వరంగా ఉందని తెలిసి లేత మనసు గిజగిజలాడిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. బహుశా గాజుల తాత కొట్టినందుకే జ్వరం వచ్చి ఉండొచ్చు అనుకుంది. స్కూల్ నుంచి ఇంటికొస్తూ ఓ అడుగు అటు వేసి సీతను చూసొచ్చింది ఒకనాడు. విషయం తెలిసిన విశాల ఎంతైనా ఆర్భాటం చేసింది. అప్పటి నుంచి జడిసిపోయిన మాధురి గాజుల తాత పట్ల, అతడి మనుమరాలి పట్ల తనకు గల అభిమానం అంతా గుప్తంగా ఎదలోనే దాచుకోసాగింది. అమ్మాయి గారి పెళ్ళా వింటూనే విపరీతమైన సంతోషాన్ని ప్రదర్శించాడు గాజుల తాత. నా చిట్టి తల్లికి పెళ్లి గాజులన్నీ నేనే వేస్తాను, ముత్తైదువులందరికీ నేనే గాజులు దొడగాల, మంచి బహుమానం ఇప్పించాలమ్మోయ్ నా బంగారు తల్లి. పెళ్లి హడావుడంతా తనదేనన్నట్లుగా మసిలాడు పట్టాభి. మాధురి పెళ్లి నిర్ణయమైన దగ్గర నుంచి అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో ఓ పని అందుకుంటూనే ఉన్నాడు. సీత అసలే 24 గంటలు అక్కడే గడపసాగింది. అక్కడే తింటూ తీరికలేని పని చేస్తూ. పెండ్లి నాటి ఉదయం పెండ్లి కుమార్తె మాధురి చేతులకు ఎంచి ఎంచి మంచి మంచి గాజులు తొడిగాడు పట్టాభి. కన్ను చెదిరే అలంకారంలో ఉన్న మాధురి మంగళప్రదమైన ఆ గాజుల మలారానికి నమస్కరిస్తుంటే పట్టాభి కనులు నీరు తిరిగాయి. అమ్మాయి గారు అత్తవారింటికి వెళ్ళిపోతే ఇంకా కనిపించరిలా రోజు అనిపించి ఎంతో మదనపడ్డాడు. అంతలోనే మరోహ కదలాడిన అతడి హృదయం తల్లడిల్లిపోయింది. అమ్మాయి గారు సీత ఒక్కయ్యుడు వాళ్లే కదా, మరి సీత పెళ్ళెప్పుడు? పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బేది? పెళ్ళికొచ్చిన ముత్తైదువులందరికీ కూడా కోరిన గాజులు వేయించింది విశాలాక్షి ఆచారం ప్రకారం. గాజుల డబ్బుతో పాటు మంచి పంచెల చాపు బహూకరించాడు మాధురి తండ్రి వెంకట్రామయ్య. ఎంతగానో సంతోషించాడు పట్టాభి. సుఖీభవ తల్లి, సుఖీభవ. నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి, నాకు ఇలాగే బహుమతులు ఇప్పిస్తూ ఉండాల
అమ్మవు, మళ్ళీ 6 నెలల నాటికి పచ్చగా వస్తావు పండంటి పాపాయిని ఎత్తుకోవడానికి. నేనేగా అప్పుడు మోచేతుల వరకు గాజులు వేసేది. సిగ్గుతో ముడుచుకుపోయింది మాధురి. మాధురి అత్తింటికి పయనమైపోతుంటే తల్లిదండ్రులతో సమంగా దుఃఖించాడు పట్టాభి. చూడాలనుంటే రయ్యిన విమానం మీద వచ్చి ఆలుతుంది తల్లి. మీకేం లోటు, ఆరికేం లోటు, ఎందుకు విచారం అంటూ తిరిగి తానే భద్రమ్మను, విశాలను, వెంకట్రామయ్యను ఓదార్చాడు. ఎంతుండే అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి గొడవ. తలుచుకున్న కొలది ఆశ్చర్యంగా ఉంది పట్టాభికి. కలవారి బిడ్డ గనక ఏమైనా చేయగలరు. నేను సీత పెళ్ళి ఎలా చేసేది? నిత్యం అదే దిగులు అతన్ని కృంగదీయసాగింది. గున్న మామిడి వలె ఉన్న మాధురిని తనివిదేరా చూసుకుంటున్న విశాలాక్షికి పట్టాభి ఆగమనం పానకంలో పొడకొచ్చినంత చిరాగ్గా తోచింది. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వార్త ఎవరందించారో అని సణుక్కుంది. వచ్చావా తల్లి? తనివితేరా తనువంతా కనులు చేసుకుని చూశాడు పట్టాభి మాధురి దశ. నిండుగా ప్రేమపూర్వకంగా నవ్వాడు. నేను చెప్పలేదా తల్లి, 6 నెలలకల్లా పచ్చగా మళ్ళీ వస్తావని? నీ కోరికేమో గాని నాకు మాత్రం మనవరాలే కావాలి. ఆ బుల్లి చేతులకు నేను గాజులు తొడగాలి. ఎంత సంతోషంగా మాట్లాడుతున్నా పట్టాభి స్వరంలో ఏదో అపశృతి పలుకుతోంది. బాగున్నావా తాత? ఓ వంక సిగ్గులు కురిపించుతూనే మాధురి మనఃపూర్వకంగా ఆదర ప్రశ్న వేసింది. బాగానే ఉన్నాను తల్లి. ఏమిటో పిచ్చివాళ్లాగా తలాడించాడు లేని నవ్వును తెచ్చుకుంటూ. అంతలోనే ఒక్కసారిగా బోర్న విలపించసాగాడు ముఖాన గుడ్డ వేసుకుని. నా బాగునే అడిగావా తల్లి? ఏమని చెప్పను నా కర్మ? అయోమయంగా చూసింది మాధురి. నిరసనగా విసుగ్గా చూసింది విశాలాక్షి. శుభమా అని బిడ్డ పురిటికొస్తే నీ గోలేమిటి పట్టాభి? కాసేపు బయటకెళ్ళు, ఇక్కడ ఏడవబోకు అని గట్టిగా కసిరింది. మరింత చిన్నబోయి చూసింది మాధురి. సేతేది అని అడగబోయిన ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది. అవునులే తల్లి, మర్చిపోయాను. తల్లి ప్రసవానికని పచ్చగా వస్తే నాగవాలేమిటి? కళ్ళు తుడుచుకుని మామూలు మనిషి అయిపోయాడు. వస్తా తల్లి, రేపు గాజులు తెస్తాను అనేసి వడివడిగా వెళ్ళిపోయాడు. తాత ఏడుస్తున్నాడెందుకు పాపం? ఏమిటమ్మా అసలు సంగతి ఏమిటి? ఊరుకుందు మాధురి, ఇప్పుడొచ్చావో లేదో, ఎందుకు ఈ వెధవ గొడవలన్నీ నీకు? కూతురి ప్రశ్నను త్రుంచి వేస్తూ కసిరి వేసింది విశాల. అంతటితో అప్పటికి ఆ ప్రసంగం ఆగిపోయింది. క్రొత్తగా అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన సందడిలో మాధురి మస్తిష్కంలో తాత్కాలికంగా ఆ సంగతి మరుగున పడిపోయింది. కుమార్తె కాపురం ఎంత బాగా సాగుతున్నదో, అల్లుడు ఎంత చక్కటి ప్రవర్తన కలవాడో మరీ తెలుసుకుని మురిసిపోయింది విశాల. మర్నాడు భోజనానంతరం సావకాశంగా అందరూ హాల్లో కూర్చున్న తరుణంలో పట్టాభి వచ్చాడు గాజుల మూటతో. పెద్ద కావిడితో గాజులమ్మే పట్టాభి చిన్న మూట భుజాన వేసుకుని రావడం ఆశ్చర్యమే అనిపించింది మాధురికి. రా తల్లి, ఎన్నాళ్ళైంది నీ చేతులకు గాజులు తొడిగి? కూర్చుని మూట విప్పి గాజులు ఎంచుతూ మాధురిని ఉద్దేశించి పిలిచాడు పట్టాభి. ఇది తీయని బాధ తల్లి. చేతులు నొప్పి పుట్టినా గాజులు వేసుకోవాలి. కష్టపెట్టినా ఆనక పండంటి పాపాయి ముద్దే వస్తాడు. జీవితమే తీయటి బాధ తల్లి. సంతోషంగా తన ధోరణిలో మాట్లాడేస్తూ గాజులు ఎంచుతున్న పట్టాభి విశాల కఠిన స్వరంతో తలెత్తి చూశాడు. వద్దు పట్టాభి, కంగారుగా అన్నది విశాల. ఇక నుంచి మేం కబురంపితే గానీ రావద్దు, వెళ్ళు. అమ్మగారు ఎందుకంత కోపంగా ఉన్నారు? వినరాని విషయం ఏదో విన్నట్టు ఆక్రోశించాడు. కోపం లేదు, కోపం నాకు దేనికి గాని, నీ చేతులతో అమ్మాయికి గాజులు వేయడం నాకు ఇష్టం లేదు. అవాక్కైపోయిన పట్టాభి వెర్రిగా చూడసాగాడు. అలా మాధురి మోగగా తిలకించసాగింది. అవును పట్టాభి, నువ్వేం బాధపడకు మరి, భద్రమ్మ అన్నది. గాజులు ఆడవాళ్ళకి మంగళప్రదమైనవి. మరి కూనీ చేసిన చేతులతో ఆ గాజులు వేయించుకోవడం శుభప్రదమైన పని కాదు. వెర్రివాడిలా అందరి ముఖాలు మార్చి చూశాడు పట్టాభి. పెద్దమ్మగారు, ఈనాటికి తమరు కూడా నన్ను అలా అసహించుకుంటున్నారా? కనుల నీరు కక్కుకుంటూ అడిగాడు. భద్రమ్మ బాధగా అన్నది. ఏం చేస్తాం పట్టాభి, పద్ధతులే కదా, వెళ్ళిరా మరి. నేను కొని కోరినామ్మా, నా కడుపు బాధ తెలియకే అన్నారా మీరా మాట? కుమిలి ఏడ్చాడు పట్టాభి. భద్రమ్మ కూడా కనులొత్తుకుంది. విశాలాక్షి ముఖం చిట్లించింది. మాధురికి అంతా అగమ్యగోచరంగా ఉంది. తనకు తానే సంభాళించుకున్న పట్టాభి మెల్లగా మామూలు మనిషి అయిపోయాడు. నిజమే అమ్మగారు, మీరు పెద్దలు, మీకు తెలియంది ఉంటుందా?
ఉన్నమాట అన్నారు కానీ మీకైనా నా మీద కోపం ఏమీ లేదుగా స్వచ్ఛమైన గొంతుతో అన్నాడు. ఒక చిన్న అట్టపెట్టిన భద్రమ్మకు అందించుతూ, అమ్మాయి గారి కోసమని ప్రత్యేకంగా పట్టుకొచ్చాను తల్లి. నా పాపిష్టి చేతులకు తొడిగే అర్హత లేకపోయింది. ఉంచండి, తెచ్చినది తిరిగి తీసుకువెళ్ళలేను. మీ చేతులతో అమ్మాయి గారి చేతులకు తొడగండి ఆ గాజుల్ని అన్నాడు అర్థింపుగా. వంచిన తల ఎత్తకుండానే అందుకున్నది భద్రమ్మ. కన్నీళ్లతో తననే తదేకంగా చూస్తున్న మాధురి వైపు తిరిగాడు పట్టాభి. చిట్టి చిట్టి పాపల్ని ఎత్తుకుంటూ, 1000 ఏళ్ళు సుఖంగా ఉండు చిట్టి తల్లి మనసారా దీవిస్తూ మెల్లమెల్లగా కదిలి కనుమరుగైపోయాడు. ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నా మాట చెప్తున్నాను, నువ్వు ఆ గాజులు వేసుకోవడం నాకు ఇష్టం లేదు మధు రుసరుసలాడింది విశాలాక్షి. నిస్సహాయంగా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చలతతో నిట్టూర్చింది మాధురి గాజులను పెట్టెలో భద్రపరచుకుంటూ. తాతకు నా మీద ఎంతో ఆపేక్ష, ఇక అమ్మదా తల్లి ప్రాణం, ఎవరిని ధిక్కరించగలను? మౌనంగా ఆక్రోశించింది అసహాయ అంతరంగం. తర్వాత తల్లికి తెలియకుండా నాయనమ్మ నుండి విషయసేకరణ కావించిన మాధురి విలవిల్లాడిపోయింది. చిన్ననాటి నేస్తం సీత మరి లేదు అనుకుంటే ప్రాణం పిండినట్టే అయింది. తాను పెళ్ళై భర్తతో వెళ్ళిపోతున్న రోజు సీత ఎవ్వరూ లేకుండా చూసి తన గదిలోకి వచ్చింది. ఏమిటి సీత ఆప్యాయంగా అడిగింది తాను. మొదట సిగ్గుపడింది సీత. ఎంతో మొహమాటం ప్రదర్శించి చివరకు తన చేతిలోని కాగిత పొట్లాన్ని మాధురి చేతిలో ఉంచింది. అందరూ ఎంతెంతో గొప్ప బహుమానాలు ఇచ్చారమ్మాయి గారు మీకు, నాకు ఏమైనా ఇవ్వాలనిపించింది, నవ్వకండే. పొట్లం విప్పి చూసింది మాధురి. అద్దాలు అంటించిన ఎర్రటి గాజులు 6 అందంగా చక్కగా ఉన్నాయి. శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు బహూకరించిన కథ గుర్తుకొచ్చిన మాధురి మధురంగా నవ్వింది. చాలా బాగున్నాయి సీత అంటూ వెంటనే చేతికి వేసేసుకుంది. సీత వదనం ఆనంద విస్ఫారితమైంది. అదే ఆఖరుసారిగా చూడటం సీతను. మాధురి మనసంతా శోకం ఆవరించింది. మాతృహీన సీత అమాయిక. అటువంటి సీతను కూడా క్రూరంగా హత్య చేయగలవారుంటారని ఎవరైనా అనుకుంటారా? అసలు జరిగిన విషయం పట్టాభి సీత వివాహం చేయాలని చింతించి ఆఖరుకు 2000 అప్పు చేసి సీత పెళ్లి చేశాడు. 1000 కట్నంగా, మిగిలిన 1000తో బట్టలు ఓ చిన్న నగా పెట్టి సంతృప్తిగానే చేశాడు పెళ్లి. కొద్దిగా భద్రమ్మ సాయం కూడా లభించింది సీత పెళ్లికి. సీత భర్త ఒక చిన్న కిళ్ళి కొట్టే యజమాని. భార్యాభర్తలు ఇరువురు కొద్ది రోజులు 1-2 నెలలు అన్యోన్యంగానే గడిపారు. పట్టాభి తృప్తిగా విశ్రాంతిగా నిట్టూర్చాడు కానీ అతడికి ఆ మాత్రం తృప్తిగా కూడా బ్రతికే అర్హత లేదన్నట్లుగా ఘోర విషయం జరిగిపోయింది. పట్టాభి కూతుర్ని నానా బాధలు పెట్టి ఆత్మహత్యకు దారితీయించిన ఆమె అత్త ఇప్పటికీ ఇంకా కక్ష విడవలేదు కోడలి పట్ల. తన కోడలు దుర్మార్గవర్తిని అయి మరి దారి లేక ఆత్మహత్య చేసుకున్నదనే వదంతి లేవదీసింది. ఆ పుకారు సీత అత్తవారి వరకు వెళ్ళడం, మరుక్షణంలోనే సీతను హీనంగా జమకట్టడమూ జరిగిపోయింది. ఆమెకు పొడమిపైననే యమలోకం కనిపించసాగింది. లేచిపోయింది దాని కూతురు అంటూ అనునిత్యం అత్తగారు సాధించసాగింది. నీకు మాత్రం ఆ గుణాలు రావా? చెట్టు ఒకటైతే కాయ మరొకటెందుకు అవుతుంది? ఎప్పుడో ఎవడితోనో నువ్వు పోతావన్నమాట అన్నాడు భర్త. విసిగిపోయిన సీత ఒకనాడు తిరిగి ఏదో అన్నది. దానితో ఆ పశుప్రాయుడు ఒళ్ళు తెలియకుండా చావగొట్టాడు. ఆ దెబ్బలకు సీత అప్పటికప్పుడే స్పృహ తప్పిపోయి ప్రాణం విడిచింది. తెలివైన భర్త అత్త పీడ విరగడైందని సంతోషించి ఆ శవాన్ని నూతిలో పడవేసి కాల్జారి పడి మరణించినట్లుగా చెప్పారు. అసలు జరిగిందంతా ఇరుగు పొరుగులందరికీ తెలుసు. అయినా పోలీసులకు నిజం చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. పట్టాభి కడుపు శోకం ఎవరు వర్ణించగలరు? నా సీత పోయావటే అమ్మా అని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కేసు పెట్టి పోరి న్యాయం పొందగల ధనవంతుడు లౌక్యుడు కాడు పట్టాభి. కానీ అతడి కడుపు కోత, నా చిట్టి తల్లిని నాకు లేకుండా చేసిన వాళ్ళని నేను లేకుండా చేసేశాను. ఒక్కొక్క వేటుకి నరికి పారేశాను. ఏంటో నేరం ఖూనీ అది ఇది అంటారు. పై మనుషులకే ఎన్నైనా చెప్తారు. నా కష్టం లాంటి కష్టం ఆ జడ్జికి ప్లేడర్కి వస్తే వాళ్ళు మాత్రం నే చేసిన పని చేయకుండా ఉంటారా? ఏ కష్టానికైనా తేడా ఉందేమో కానీ కన్న కడుపు ఏడ్చే ఏడుపు మాత్రం ఒక్కటే. గొప్ప భేద చదువు గిదువు తేడాలేమీ లేవు అంటాడు పట్టాభి నిర్భయంగా గుండెలు బాదుకుంటూ. అవును, నేనే చంపాను, నరికి పాడేశానని
ఒక్క మాటలో నేను చెబుతుంటే మీరిన్నిసార్లు ఇన్ని రోజులు ఇందరు మనుషులు సాగదీస్తున్నారేంటి? ఎదవ గొడవ. ఏం శిక్ష వేస్తారో ఒక్కసారిగా ఏసి పారేయరాదా అన్నాడట పట్టాభి కోర్టులో రొమ్ము విరుచుకుని. పట్టాభికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ జైల్లో అతడు ఎక్కువ కాలం గడపలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంతోషపూర్వకంగా ఖైదీలందరినీ విడిచిపెట్టి వేయడం ప్రభుత్వం వారి ఆనవాయితీ. అటువంటి ఒక సందర్భంలో పట్టాభి బందీఖానా నుంచి విముక్తి పొందాడు. కానీ పట్టాభి ప్రాపంచిక జీవితంలో చాలా మార్పు వచ్చింది. తిన్నపూట తింటాడు, వరుసగా 2 రోజులు అసలు తినడు కూడా. గాజుల అమ్మకమే జీవనోపాధి గనక అలాగే అప్పుడప్పుడు ఒక గాజుల మూట భుజాన పెట్టుకు తిరుగుతాడు. పూర్వం వలె భారీ అమ్మకం లేదు. అసలు అతడు అమ్మకపు కేకలు వేయడమే మానేశాడు. తనను అర్థం చేసుకుని ఆదరించేవారిళ్ళకి మాత్రమే వెళ్తాడు. దయార్ద్ర హృదయులైన ఆ గృహిణులు ఇచ్చేవాటితోనే రోజులు గడిచిపోతున్నాయి. చాలామంది అతన్ని చూసి దూరంగా తొలగిపోతారు, భయంగా చూస్తారు, గుసగుసలాడతారు. కానీ పట్టాభి అన్నిటికీ అతీతుడైనట్టుగా వారి దశ చూడడు. బయట ప్రజలు బ్రతకనీయరు, గుడిసెలో అతడు బ్రతకలేడు. ఎటు చూసినా సీత నడయాడుతూ అదృశ్యమవుతూ దోబూచులాడుతున్నట్టే ఉంటుంది. కూతురు కోసం కంటే మనమరాలి కోసం అధికంగా దుఃఖిస్తూ దురపిల్లుతున్నది ఆ వృద్ధుని హృదయం. విషయమంతా శాంతం వినిన మాధురి కంపించిపోయింది. నీ వంటి సీత వంటి సుస్వభావులకు స్థానం లేని ప్రపంచమైపోయింది తాత అని విలపించింది ఆమె మనసు. సాయంత్రం వేళ వ్యాహ్యాలికి వెళ్ళిన మాధురి దంపతులకు ఏకాంతంగా నది ఒడ్డున ఏదో తలపోతలలో మునిగి పరధ్యానంగా ఉన్న పట్టాభి కనిపించాడు. తాత తీయగా పలకరించింది మాధురి. మా గాజుల తాత ఇతడే. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను, ఎన్నెన్ని గాజులు ఇచ్చేవాడని నాకు చిన్నతనంలో. భర్తకు ఆ విధంగా పరిచయం చేసింది. పలకరింపుగా చిరుహాసం చేశాడు మురళి. మీ అమ్మాయి గారికి నువ్వంటే చాలా అభిమానమోయ్, రోజూ తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకో భర్త మాట్లాడే తీరు నచ్చలేదు మాధురికి. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. ఓయ్ ఏమిటి ముసలివాణిని పట్టుకుని అనుకుంది. చూడముచ్చటగా ఉన్న ఆ జంటను నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు తాత. అప్పుడు పెళ్లిలో చూడటమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు కడకెలాగో. అలా ఏవో పొడి మాటలు మాట్లాడాక గృహోన్ముఖులయ్యారు మురళి మాధురి. చూడు తాత నచ్చజెప్పబోతున్నట్లుగా అన్నది మాధురి. ఆ రోజు అమ్మ అలాగన్నందుకు నువ్వేం కష్టపెట్టుకోకు. మరి పెద్దవాళ్ళకేవో నమ్మకాలుంటాయి కదా. పిచ్చి తల్లి నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి. ఇంత మాత్రం దానికి నాకు నువ్వు నచ్చజెప్పాలా? అది నేనెప్పుడో మర్చిపోయాను. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. మర్చిపోతే మళ్ళీ గాజులు తెచ్చి ఇవ్వకపోయేవాడా? మళ్ళీ రానేలేదుగా అనుకుంది మాధురి. సీత సంగతి విన్నాను తాత, ఎంత అన్యాయం డగ్గుత్తికతో అన్నది. అంతలో ఓ విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి. మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళల్లో మెదులుతుంది అమ్మాయి గారు. మిమ్మల్ని చూసినాడు అది లేదని నాకు అనిపించదు. ఇంత బాధలోనూ మిమ్మల్ని చూస్తే నాకు అదో సంతోషం. మళ్ళీ నవ్వాడు బాధగా. బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలగాపులగంగా ఉంటాయి. అలాగే ఓసారి ఏడ్చినా ఇంకొకసారి నవ్వుతూ బ్రతకాలి. పిల్ల పోయిందన్నాక మరి బ్రతకాలనిపించలేదు తల్లి నాకు. కానీ చూసారా బ్రతికే ఉన్నాను. ఏమిటో అయినా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మాయి గారు, సీత ఏదో పడవలసిన బాధ అంతా ఒక్కసారే పడి చచ్చిపోయింది. అదృష్టవంతురాలేనని. దానికి నేను మినహా ఎవ్వరూ లేరు. ఏ కష్టం సుఖం వచ్చినా పాపం దాన్ని ఎవరు ఆదుకునేవాళ్ళు? ఏకాకిగా బ్రతికే కష్టం లేదు దానికి, వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళు అదృష్టవంతులే, నాలాంటి వాళ్ళు మిగులుతారు ఏడవడానికి. తుది మొదళ్ళు లేని ఈ వేదాంత ధోరణి మురళిని భయపెట్టింది. నడు మధు, ఆలస్యమైంది, చీకట్లో పురుగు బుట్ట ఉంటాయి అంటూ దారి తీశాడు. మాధురి అనుసరించింది. పండక్కొచ్చారుగా మా అల్లుడు గారు కూడా. విశాలమ్మగారు అదృష్టవంతులు. కూతురు అల్లుడు రాకపోకలు అనుకున్నాడు పట్టాభి. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి గారికి ఆడపిల్ల మగపిల్లాడా? ఎవరు పుడతారు? అమ్మాయే పుట్టాల. మరి నేను గాజులు ఇవ్వద్దు? వద్దు, ఆడజన్మ కష్టాల మారి బ్రతుకు. ఆడపిల్ల, ఆ చుట్టూ ఉండే నానా కష్టాలు నా చిట్టి తల్లి గారికి వద్దు. ఏమిటి ఇందాకటి సంగతి? నువ్వేదో అంటున్నావు పట్టాభితో దారిలో అడిగాడు మురళి. వివరించింది మాధురి
అమూలాగ్రంగా పట్టాభి కథనం. మురళి మొదట ఏమీ అనలేదు. తర్వాత సాలోచనగా తల పంకిస్తూ, ఏమో కోరు ఇద్దరిని చంపాడు. నువ్వు అతడితో అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు. మాధురి అమితంగా బాధపడింది. ఒక్క మాటలో, ఒక్క సమావేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషేనా తాత? ఆ రోజు నుంచి కూడా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఆతృత పడుతున్నాడు తాత. సాయంత్రం వేళ సూర్యాస్తమానం తిలకించుతూ అలా ఏవేవో చెప్పుకుంటూ ఉండేవారు తాత, మాధురి కాలం ఒడ్డున. మరో వారం రోజులు పోయాక మాధురి షికారు రావడం కానీ బయట కనిపించడం కానీ ఆగిపోయింది. ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట. మాధురి స్వంత తల్లి తండ్రి కంటే తాను ఆత్రంగా ఎదురు చూస్తూ ఆమె క్షేమం కొరకు 1000 దేవుళ్లకు మ్రొక్కుతున్నాడు నిత్యం పట్టాభి. సీత మరణానంతరం కురింగిపోయిన అతడు మాధురి పునర్దర్శనంతో కొంత తేరుకుని ఉత్సాహాన్ని పుంజుకున్నాడనడం అతిశయోక్తి కాదు. రాయిలా రాగరహితంగా బ్రతుకుతున్న అతడు మరలా లౌకిక విషయాల్లో కొలది ఆసక్తి కనబరచసాగాడు. ఉదయం ముఖం కడుక్కుంటున్న పట్టాభి దారిన పోయేవారి మాటలు అప్రయత్నంగా విని తలెత్తాడు. వెంకట్రామయ్య గారింటి పాలేరు ఎవరితోనో అంటున్నాడు, నిన్న అమ్మాయి గారి కొడుకు పుట్టాడు, సాయంత్రం 3ంటికి. చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి. నా తల్లిని చల్లగా చూశాడు అనుకున్నాడు. మగపిల్లాడా? అమ్మాయి అయితే ఎంత బాగుండేది. చక్కగా నేను గాజులు తొడిగేవాణ్ణి. ఆడకూతురు అందమే వేరు, ఇంటికి కళ. రాస్తా మీది మనుషులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరూ అంత సంతోషంగా లేరు. పెద్ద శాంతుందట, తండ్రి గండాన పుట్టాట. ఏడిశారు. అసహ్యపడ్డాడు పట్టాభి. పుట్టిన పసికందు, కళ్ళైనా తెరవని గుడ్డు, ఇన్నాళ్ల నుండి ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఏం అపకారం చేయగలడు? ఇంట్లో పిల్లా జల్లా ఉండడం, మళ్ళీ వాళ్ళకి బిడ్డా పాప కలగడం ఎంతటి అదృష్టకరమైన సంగతి. దాని విలువ తెలియక ఏదేదో అనుకుంటారు. బజారు వెళ్ళి శక్తి మేరకు 2 చిన్న చొక్కాలు ఏరి కొని ఎంతో సంతోషంగా చూడబోయాడు వెంకట్రామయ్య గారింటికి పట్టాభి. నమస్కారం బాబుగారు. పట్టాభి మాట పూర్తి కాకుండానే సాదరంగా తానే మాట్లాడాడు వెంకట్రామయ్య. రా పట్టాభి, నిన్న అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు, సంతోషంగానే చెప్పాడు. విన్నాను బాబుగారు. పట్టాభి ముఖమంతా ఆనందహాసంతో వెలిగిపోతోంది. అందుకే చూసిపోదామని వచ్చాను. పెద్దమ్మగారు ఎక్కడ బాబు? అమ్మాయి గారి గదిలోనే ఉన్నారు, వెళ్ళు లోపలికి. వసారాలోనే ఎదురైంది విశాలాక్షి. నమస్కరించాడు పట్టాభి. తల్లి బిడ్డ కులాసానా అమ్మగారు అని అడిగాడు. కులాసాయే పట్టాభి. విశాల వదనంలో ఏ భావమూ లేదు. ఏ గదిలో ఉన్నారమ్మా? లోపల పెరటి గదిలో. ఇప్పుడేం చూస్తావులే తాత పురిటికందుని. గదిలోకి అందరూ వెళ్ళడం ఆరోగ్యకరం కాదు. స్నానం అయ్యాకొచ్చి చూడు. మారు మాట్లాడలేకపోయాడు పట్టాభి. అలాగే లేండి అమ్మగారు. భగవంతుడు చల్లగా చూశాడు, అదే సంతోషం. ఈ చొక్కాలు ఉంచండి అమ్మగారు. ఏదో పేదోడిని, ఎంత మనసున్నా మంచి బహుమానాలు తేలేను. ఏ కళనం ఉన్నదో విశాలాక్షి తిరస్కరించకుండా తీసుకుంది. ఏమిటో మేమంటే నీకు వల్ల మాలిన ఆపేక్ష. స్నానం అయ్యాక వచ్చి అమ్మాయిని చూసిపో మరి. అలాగే తల్లి. వెనుదిరిగినవాడు మళ్ళీ వెనక్కొచ్చాడు. చంటిబాబు ఎలా ఉన్నాడమ్మా? ఎర్రగా బొద్దుగా ఉన్నాడా? చప్పరించేసింది విశాలాక్షి. ఎంత బొద్దుగా పుట్టినా అంతా నీరేగా. 4వ నాటికి బాగా తీసిపోతారు పిల్లలు. 3 నెలలు దాటితే కానీ అసలు రూపురేఖలు బయటపడవు. ఇప్పుడే చెప్పలేం ఎవరి పోలికో. వెళ్ళిరా మరి, తల మునిగే పని నాకు. నా రేఖ మారిపోవటంతో నా పట్ల గల ఆదరాభిమానాలు సన్నగిల్లిపోయాయి. అమ్మాయి గారిని ఎత్తుకు మోసినవాడిని, అమ్మాయి గారి పెళ్లికి నడుం కట్టి పనిచేసి బహుమతులు అందుకున్నవాడిని. ఈనాడు అమ్మాయి గారిని చూసే అర్హత కూడా కోల్పోయాను అనుకుంటూ మౌనంగా గృహోన్ముఖుడయ్యాడు. ఇవాళ 11వ రోజు. స్నానం అయిపోతుంది అమ్మాయి గారికి. పోయి చూడాలి. నిద్రలేస్తూనే అనుకున్నాడు పట్టాభి. కానీ 2 రోజులుగా జ్వరంతో ఉన్న అతడి శరీరం కాస్తైనా కథలను నిరాకరించింది. మగతగా పడి ఉన్నాడు మరో 2 రోజులు. దయార్ద్రత కల పొరుగు వృద్ధురాలొక ఆమె అప్పుడప్పుడు కాస్త కాఫీ గొంతులో పోసి ప్రాణాలు నిలిపింది పట్టాభివి. 4వ నాడు ఉదయం తెలివొచ్చిన పట్టాభి సంతోషించలేదు. దుఃఖిస్తూ అన్నాడు వృద్ధురాలితో, నేను బ్రతికి ఏం చేయాలే కొండప్ప? మగతలోనే ప్రాణాలు పోతే ఎంత బాగుండేది. ఎందుకు బ్రతికించావు నన్ను? చాలు ఊరుకో అన్నా. ఏం చేస్తాం?
బాధల్లో ఉన్న ప్రాణానికి అలాగే అనిపిస్తుంది మరి. అవ్వ తెచ్చిన వేడి గంజి త్రాగాక కొద్ది సత్తు వచ్చినట్లయింది పట్టాభికి. 3-4 రోజులు పడున్నాను కదూ ఈ జ్వరంతో, జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అన్నాడు. అన్నట్టు అమ్మాయి గారిని చూడాలా? మొన్ననే స్నానం అయిపోయి ఉంటుంది కదా. పాపిష్టి జ్వరం. ఎక్కడికి? అవ్వ తరచి అడిగింది. అదే మన పెద్ద కామందు వెంకటరామయ్య గారి అమ్మాయికి కొడుకు పుట్టాడు కదూ. చిట్టి తల్లికి చిన్నప్పటి నుంచి నా దగ్గర మాలిమి ఎక్కువ. గతుక్కుమన్నదవ్వ. ఓ క్షణం ఆగి, ఎళ్ళొచ్చులే, రేపు కసింత కూడు తిన్నాక, ఏం తొందర అన్నది ఉదాసీనంగా. అమ్మో, రేపటిదాకానా? మంచం మించి లేచి గుడ్డలు మార్చుకుంటూ అన్నాడు. ఉడుగ్గంజి తాగాక మంచి బలం వచ్చిందిలే, నాకేం పర్వాలేదు. గుమ్మం దాటిపోతున్న అతన్ని వారించ శక్యం కాలేదా వృద్ధురాలికి. ఓ నా మాట ఎనరా పట్టాభయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయి గారిని ఇప్పుడే చూడాలి, రోడ్డెక్కిపోతూ అరిచాడు పట్టాభి. ఓ గంటలో వచ్చేత్తాలే, గబగబా సాగిపోయాడు. సగం దారిలో గుర్తుకొచ్చింది పట్టాభికి, అమ్మాయి గారిని చూడటానికి వట్టి చేతులతో ఎట్లా వెళ్ళేది. వెనక్కు పోయి మార్కెట్లో వెతికి వెతికి ఆఖరకు 1 డజను గాజులు సంపాదించాడు. పువ్వులు పళ్ళు కొన్నాడు. డబ్బులు 4 రోజుల్లో ఇచ్చేత్తాలే అన్నాడు షాపువాడితో. అరువు బేరమా? దుకాణదారుకు పట్టాభి కూనికోర అనే సంగతి బాగా తెలుసు గనక మాటలు సరిగా పైకి వెలువడలేదు. 4 రోజులేగా, ఇచ్చేస్తాలే. నా బంగారు తల్లికి ఎర్రగాజులంటే మహా ఇష్టం. ఓటువి గీటువి లేకుండా చూసి మంచి వెన్నిక చేసివ్వు. లోపల చావిడిలో వాలు కుర్చీలో కళ్ళు మూసుకు పడుకునున్న వెంకట్రామయ్య గారి దగ్గరగా వెళ్ళి, దండాలు బాబుగారు అన్నాడు పట్టాభి 2 సార్లు. వెంకట్రామయ్య కళ్ళు విప్పకుండానే నీరసంగా మూలిగినట్టు అన్నాడు. నిద్రపోతున్నట్లున్నారు అనుకున్నాడు. మళ్ళీ పిలిచినా అదే ఫలితం. పట్టాభి దిక్కులు చూశాడు. ఎక్కడా ఎవ్వరూ కనపడలేదు. మెల్లగా లోపలకు నడిచాడు, ఏదో భయం ఆవరించగా. పెరటి వసారాలో విశాలాక్షి రాయిలా కూర్చునుంది, కదులు మెదులు లేక. ఎంత పిలిచినా పట్టాభి దశ చూడలేదు. అమ్మగారు, అమ్మగారు. విశాలాక్షి ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ శిలలా ఉండిపోయింది, మాటా పలుకు లేకుండా. పట్టాభికి కాళ్ళు ఆడలేదు. ఏమిటిది? ఇల్లు ఎంత భేతావహంగా ఉంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. గోడలే చిట్టితల్లి సమాధానంగా మారుమోగాయి. అంతలో పసిబిడ్డ ఏడుపు వినవచ్చింది. కేరుమంటూ ఉత్తరం వైపు పంచపాళీ నుంచి ఆత్రంగా అటు పరిగెట్టాడు పట్టాభి. ఏడుస్తున్న బిడ్డను భద్రమ్మ సముదాయిస్తోంది. కన్నీటితో మంచం నడుమ శిలా విగ్రహంలా కూర్చుని ఉన్నది మాధురి. చలనరహితంగా గోడవైపుకు తిరిగి ఉన్నది ఆమె ముఖం. విరబోసుకున్న జుత్తు మాత్రమే కనిపిస్తోంది పట్టాభికి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. మిమ్మల్ని బాబుని చూడటానికి వచ్చాను తల్లి. ఏం మాట్లాడరెవరు? ఆలస్యంగా వచ్చాననా? మొన్ననే రావాల్సింది కానీ ఎదవ జ్వరం పీల్చి పిప్పి చేసేసింది. ఏం చేయను చెప్పు తల్లి. 2 అడుగులు ముందుకు వేశాడు. మాధురి తిరిగి చూడలేదు. తాత మీదే కోపం వచ్చిందా తల్లి నీకు? వద్దు, ఇలా చూడు, ఈ గాజులు నీకోసం తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి. కళ్ళెత్తి తాత దశ చూసింది మాధురి. పామును చూసినట్టు అడుగు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి. అమ్మాయి గారు. ఆ ఆక్రోశానికి దిక్కులే దద్దరిల్లాయి. చేతిలోని గాజులు నేలపడి తునాతునకలయ్యాయి. కుప్పకూలిపోయాడు. నేను చూడలేను తల్లి, నేను భరించలేను. ముఖం కప్పుకొని బావురుమన్నాడు. కళకళ్ళాడే నిన్ను ఇంతలోనే మంగళహీనంగా తయారు చేయడానికి ఏం పాపం చేశాను తల్లి? కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. భద్రమ్మ శోకం తారాస్థాయిని అందుకుంది. వసారాలో నుంచి విశాలాక్షి రాగాలు వినవస్తున్నాయి. మాధురి విరాగినిలా కూర్చున్నది బాధలకు అతీతమైనట్టు. నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిశాను కదా తల్లి. నేనెలా బ్రతకను? అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరిగిపోతోంది. ఏడుపులు ఊడుపులు అయిన తర్వాత భద్రమ్మ చెప్పింది, బిడ్డ పుట్టాడన్న సంతోషంతో చూడటానికి వస్తుంటే దారిలో కారుకు యాక్సిడెంట్ అయ్యి మరణించాడు మాధురి భర్త. పుట్టిన బిడ్డ వైపు ఒక్కసారి చూశాడు తాత. భారంగా బయటకు నడిచాడు. తండ్రి గండాన పుట్టాడు. అతడి చెవుల్లో రింగుమన్నాయి పాలేరు మాటలు. బిడ్డను ఎత్తుకోవాలని కానీ మరొక్క క్షణం అక్కడ నిలవాలని కానీ అనిపించలేదు. ఒక్కసారిగా మతిపోయింది అతడికి. చూడమ్మా, పిల్లవాడిని దగ్గరకు తీసుకో, ఎలాగేడుస్తున్నాడో చూడు. భద్రమ్మ మాటలను మాధురి వినిపించుకోలేదు. అలా అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది. నిట్టూర్చింది భద్రమ్మ. ఇక అలాగే కూర్చుంటే ఎలా తల్లి?
పోయిన వాళ్లతో పోలేం కదా, మనస్సు రాయి చేసుకోవాలి. బిడ్డకు తానే పాలు పట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ. కాసేపటికి విశాలాక్షి వచ్చింది కూతురు గదిలోకి. చూడు మధు, నిద్రలో నీ కొడుకు ఎంత అందంగా నవ్వుతున్నాడో. చిట్టిబాబు ప్రేమగా వాడి బుగ్గలు నిమిరింది. అంతలో దుఃఖం ముంచుకురాగా వడివడిగా బయటికి పోయింది. మాధురి అప్పటికీ కదలలేదు. ఆమెలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టు కూర్చున్నది కదలకుండా. ఎవరి మాటలు ఆమె ధ్యాసను మళ్లించలేకుండా ఉన్నాయి. 2 రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదు. ఏమీ మాట్లాడదు. నాకేమిటో భయంగా ఉంది. భర్తను పట్టుకొని గోడుగోడున ఏడ్చింది విశాలాక్షి. వెంకట్రామయ్య మెల్లగా కూతురి వద్దకు వెళ్ళాడు. పడుకున్న బిడ్డను తదేకంగా చూస్తూ విరాగిన్లా కూర్చున్న కుమార్తెను చూసిన తండ్రి ప్రాణం గిలగిల్లాడిపోయింది. ఏమి చెప్పడానికి నోరు రాక పసివాడిని చూస్తూ మరో పక్కన కూర్చున్నాడు. అంతలో సుడిగాలిలా పరిగెత్తుకొచ్చాడు ఒక నౌకరు. అయ్యగారు, గాజుల పట్టాభి చచ్చిపోయాట. ఒక్క ఉదుటన లేచాడు వెంకట్రామయ్య. ఎప్పుడు? మొన్న ఇక్కడికొచ్చి వెళ్ళాక మంచానబడి మరి లేవలేదట. ఈ పొద్దున్న ప్రాణం పోయిందట. శవాన్ని మన వీధి నుంచే తీసుకుపోతారట. చచ్చిపోతూ కూడా అమ్మాయి గారికి అన్యాయం జరిగిపోయింది అని ఏడ్చాట. గాజుల తాత చచ్చిపోయాడా? అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని మాధురి అమాంతం గావుకేక పెట్టినట్టు అడిగింది. అవునమ్మా, అదిగో బాజాలు ఊరేగింపు మన వీధికే వస్తున్నాయి. కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి. ముఖం కనిపించినంతగా శవం మీద పూలదండలు కప్పారు. బాజాలు మ్రోగుతున్నాయి. 4-5 యువకులు బాగా తాగి తందనాలాడుతూ గాలిలో ఎగిరి మొగ్గలు వేస్తూ శవవాహకులకు ముందుగా మహాకోలాహలం సృష్టిస్తున్నారు. ఏమిటో కొందరు చావులు కూడా పెళ్ళిళ్ళలాగే జరుపుకుంటారు అనిపించింది మాధురికి. తాత మీద అభిమానం ఉన్నవారంతా చందాలు వేసుకుని జరిపించుతున్నారట. నౌకరు విశదీకరించాడు. శవవాహకులు వెంట ఉన్న జనము కనుమరుగయ్యారు క్రమంగా. ఏం పాపం చేశావని దేవుడు నీకు ఈ శిక్ష వేశాడమ్మా? ఆనాడు తనకు ప్రాప్తించిన వైధవ్యం గురించి తాత రోధించటం, దైవాన్ని నిందించటం తలపుకు వచ్చాయి మాధురికి. బాధగా మూలిగిందామె హృదయం. నీకు భార్య గతించింది, కుమార్తె ఆత్మహత్య చేసుకుంది, మనుమరాలు ఘోరంగా హత్య చేయబడింది. జీవితమంతా రోధిస్తూనే ఉన్నావు. నువ్వేం పాపం చేశావని తలమునకలయ్యే కష్టాలతో తల్లడిల్లి తనువు చాలించావు. పోయావు కదా దేవుడి దగ్గరకు. అడుగు అతగాడిని, ఏ పాపము చేయని అమాయకులతో ఎందుకు చెలగాటాలాడతావని. సవ్యంగా సలక్షణంగా సత్యమార్గాన నడవటమే మనం చేసిన పాపమేమో. భారంగా నడిచి వచ్చింది కిటికీ దగ్గర నుండి శయ్య వద్దకు. పసివాడు నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు. దేవుడితోనేమో. బిడ్డకు దిష్టి తగలకుండా అంటూ చేతులకు బుల్లిబుల్లి నల్లగాజులు తొడుగుతోంది భద్రమ్మ. మాధురి మనస్సు కలుక్కుమన్నది. గాజులను ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తుకొస్తాడు. నొప్పి పెట్టినా చేతులకు గాజులు వేసుకోవాలి, ఇదొక తీయని బాధ తల్లి అనేవాడు పదే పదే తనకు గాజులు తొడుగుతూ. ఏమిటో బ్రతికే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలిసే ఉంటాయి కలగాపలగంగా. ఓసారి ఏడుస్తూ బ్రతకాలి. సీత లేదన్నాక ఇక బ్రతకాలనిపించలేదు. అయినా బ్రతికాను అంటూ ఎన్నెన్నో మాట్లాడాడు. ఒక్క నెల క్రితమే వైరాగ్యంగా ఏమేమో అంటున్నాడు అనుకున్నారు తమ దంపతులు ఆనాడు. కానీ ఆ మాటలలో ఎంత నిజం! తానంటే ప్రాణం పెట్టే తాత, తనను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, ఇరువురూ తనను వీడి తనువులు చాలించారు. పసివాడింకా బోసినవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు నిద్రలో. ఆ నవ్వు చూసిన మాధురి మనసులో తీయని మమత తలెత్తి అంతలోనే వేళ్ళూని మహావృక్షమైంది. ఆప్యాయంగా బిడ్డను లేవనెత్తి గాఢంగా గుండెలకు అదుముకున్నది మొదటిసారిగా. ఈ 4 రోజుల నుండి భర్త మరణవార్త విన్న దగ్గర నుండి ఇక తనకు బ్రతకాలనిపించలేదు. పుట్టిన బిడ్డ ముఖమే చూడకపోయింది. ప్రాణం తీసుకునే మార్గం అన్వేషిస్తోంది మనసు. కానీ ఇప్పుడు ఆ యోచనే ఘోరంగా అనిపిస్తోంది. చావాలని లేదు. అమ్మో, తండ్రి లేని ఈ పసికందును తల్లి కూడా లేని నిర్భాగ్యుని చేయలేను చేతులారా. తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వాన్నంగా ఉండేదో, ప్రేమార్ద్రతలు కరువై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుదును. మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరకు తీసుకుంటే సీత కన్నులు చెమరించటం ఎన్నోసార్లు తాను గమనించింది. తెలిసి తెలిసి అటువంటి దుర్గతికి నేను తోయను. నీకోసం బ్రతుకుతాను బాబు, నీకోసం బ్రతుకుతాను.
తనలో తానే వేదాంతిలా నవ్వుకుంటూ, నిజంగా బ్రతుకే తీయని బాధ కదూ. అక్షర జ్ఞానము విద్యాగంధము ఏమాత్రమూ లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు. కథ పేరు తీయని బాధ. రచించిన వారు అరికపూడి కౌసల్యాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.